రాబోయే 4.5 తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంలో బడిబాట కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఇక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొక్కను నాటి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ దాసరి హరిచంద్ర తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఖర్చు పెట్టుకో బ్రాహ్మణ వెల్లువలో పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్స్తో కలిసి ఎమ్మెల్యే గారు నేను రివ్యూ చేయడం జరిగింది. ఒక 3-4 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ట్యాంక్ని దింపించి కొన్ని కెనాల్స్ పూర్తి చేయించి మొదటి విడతగా 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు బ్రాహ్మణ వెల్లువలో ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ ప్రాంత రైతాంగాలకు ఒక సంతోషకరమైన వార్త తెలియజేసుకు మన పీడ విరిగిడైపోయింది. మన దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు చూపి సంపాదనకే పరిమితమైన కుటుంబాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పిండ్రు. ఇలా నల్గొండ భువనగిరి పార్లమెంట్ మెజార్టీ చూస్తే అర్థమైంది ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకనే ఇలా బ్రాహ్మణ వెల్లువ ప్రాజెక్టు కూడా విజిట్ చేశాం. నేను ఎమ్మెల్యే గారు ఇంజనీర్స్తో కలిపి కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా మూడు మాసాల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణ వెల్లువలంది ఇక్కడ చెరువులు నింపించి టోటల్గా డిసెంబర్ లోపు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లా మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, 1,00,000 ఎకరాల నీళ్ళు ఇచ్చి సొరంగాన్ని పూర్తి చేపించి 4 లక్షల ఎకరాల నల్గొండ ఫ్లోరైడ్ జిల్లాని శాశ్వత పరిష్కారం చేసి జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. బ్రాహ్మణ వెల్లువ ప్రజలు నేను పుట్టిన ఊరు, నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది, ఈ నేల రుణం తీసుకుంటాం. అందరూ కూడా మరొకసారి ఇంజనీర్లకు కూడా ఇన్ని రోజులు కష్టపడ్డారు, 4 నెలలు కష్టపడాలని విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా చెప్తున్నా, మీ అందరికీ మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా నేను వీరేశం గారు ఇద్దరం కలిసి 24 గంటలు ఎక్కడ ఏం కలిసినా కానీ ముఖ్యమంత్రి గారు కలిసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినా ఏం అడుగుతాం, బ్రాహ్మణ వెల్లువలో సొరంగం ఈ రెండే. ఎందుకంటే మాకు హైదరాబాద్కి వచ్చే మూసి నీళ్ళతో వ్యవసాయం చేస్తే రోగాలు వస్తాయి. అక్కడ పండించిన పంట మేము తినం. మా రావణపేటలో పండిస్తే రైస్ మిల్లలు కొనడానికి రాలే, ఆ ధాన్యాన్ని పక్కకు అమ్మేసి కొనడానికి బియ్యం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. అందుకనే మా 40,000 కోట్లు పెట్టి కలలో కూడా ఊహించలే కేసీఆర్ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఈ డ్రైనేజ్ తెలంగాణ బాగు చేస్తా అనలే. అదే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా. 40,000 కోట్లతో ఇవాళ మూసిని బాగు చేస్తున్నాం. ఇవాళ జైకా అంటే జపాన్ ఎయిడెడ్ కానీ, అడుకో కానీ, నాబార్డ్ కానీ అందరూ కూడా 1.75% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్కే ఇవాళ లోన్లు ఇస్తాను ముందుకు వస్తున్నారు. 6 నెలలలోపే మూసి రివర్ ఫ్రంట్ ద్వారా పనులు కూడా ప్రారంభించి ఎక్కడికక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైకెళ్ళి వచ్చే డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ కంపెనీస్తో మా నార్కట్పల్లి, నగరికల్లు, నల్గొండ జీవితాలు నాశనం అయిపోయి వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. ఆ మూసిని కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని కూడా 3